హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు పండు మిర్చి టమాటో పచ్చడి చేద్దాము. ఈ మిర్చి అర్ధపావు అవుతుంది, పావు కేజీలో సగము. అందులోకి 2 టమాటాలు, కొంచెము నిమ్మకాయ సైజు చింతపండు సరిపోద్ది. ఇప్పుడు ఈ పచ్చడి ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. ఈ టమాటాలు కట్ చేసుకుందాము. ఈ భాగం తీసి పడేసి ఇది తీసి పడేసుకొని కట్ చేసుకుందాము. చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందరగా ఈ టమాటో ఫ్రై అవుతుంది. మంచిగా ఇట్లా చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని మనము ఈ మిర్చి వేపుకునేందుకు కొంచెం నూనె పోసుకోవాలి, సరిపోద్ది. ఈ మిర్చిని అయితే ఫస్ట్ శుభ్రంగా వాటర్తో కడుక్కొని క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడి మనం ఒక 15 రోజుల దాకా కూడా బయటనే పెట్టుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్లో అయితే నెల దాకా కూడా తినొచ్చు. ఎందుకంటే కొంచెం పదన ఉండద్దు. ఈ మిర్చిని అయితే దోరగా వేపుకోవాలి. ఎక్కువ వేగద్ది. ఇవి ఎక్కువ వేగితే పచ్చడి నల్లగా అయిపోద్ది. కొద్దిసేపే దోరగా వేగాలి. ఈ కలర్కు వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఈ నూనెలో కొన్ని ఆవాలు వేసుకుందాము. జీలకర్ర కూడా కొంచెము వేసుకోవాలి. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగాలి. ఇవి కొంచెం చిటపట అనగానే ఈ టమాటో వేసుకోవాలి ముక్కలు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ వేసుకుంటేనే ఇది తొందరగా ముక్కలు మెత్తగా అవుతాయి. కొంచెం నీరు కూడా ఊరుతుంది ఉప్పు వేసుకున్నాక. ఇట్లా నీరు ఊరినాక ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా టమాటా ముక్కలతో మంచిగా మెత్తగా అవుతుంది, దగ్గర ఫ్రై అవుతుంది. ఈ టమాటో ముక్కలన్నీ ఇట్లా దగ్గరికి రావాలి. ఇట్లా మంచిగా మెత్తగా ఇట్లా ఉడకాలి. ఇప్పుడు ఇవి చల్లగా కావాలి. మనము ఈ మిర్చి వేపుకున్నాం కదా, ఇవి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందాము. కొంచెం టమాటో ముక్కల్లో వేసిన కదా, ఇందులో కూడా కొంచెం వేసుకుందాము. టేస్ట్ చూసినాక కూడా వేసుకోవచ్చు. ఈ మిర్చిని ఇట్లా పట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఇది కొంచెం చల్లగా అయినాక ఈ టమాటో ఈ మిక్సీలో వేసుకోవాలి. ఇదే మిర్చిలా మనం ఈ మిర్చి కారం పట్టుకున్నాం కదా, ఇదే కారంలో ఇది వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ ఖరాబ్ అయింది. ఈ మిక్సీ జారీలో వేసుకొని పట్టుకుందాము. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం మెంతులు జీలకర్ర కూడా వేసినాం కదా, ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి.
ఇప్పుడు ఇది తాలింపు చేసుకుందాము. ఈ పచ్చడి మనము కేజీ పెట్టుకుంటే పావు కేజీ ఉప్పు వేసుకోవాలి. నేను ఇది కొంచెమే కాబట్టి ఇట్లా అందాదకి వేసిన, ఒక టీ చెంచాడు వేసిన. టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. కేజీకి పావు కిలో వేసుకుంటే, పావు కిలో సాల్ట్ వేసుకుంటే ఇది సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది పచ్చడి. కేజీ టమాటాలకు పావు కేజీ మిరప పండ్లు కావాలి, పావు కేజీ ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక అర్ధపావు దాకా ఎల్లిపాయలు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది, సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. ఈ పచ్చళ్ళ ఈ ఎల్లిపాయలు ఇట్లా దంచుకొని వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఈ మంచిగా ఈ ఎల్లిపాయ ఊరిందంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వేసుకుంటే ఇట్లా కలుపుకోవాలి, అంత కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపుకు సరిపోను నూనె పోసుకుందాము. సరిపోద్ది, నేను చేసే పచ్చడి కొంచెమే కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము, ఆవాలు కూడా వేసుకుందాము, 2 ఎండుమిర్చి వేసుకుందాము. ఎల్లిపాయలు ఇట్లా దంచుకొని వేసుకోవాలి. ఒక కరివేపాకు రిక్క కూడా వేసుకుందాము. ఎందుకంటే చాలా రోజులు నిల్వ ఉండే పచ్చడి అయితే వేసుకోవద్దు, ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి నేను వేస్తున్నా. ఒకవేళ మీరు నిల్వ పచ్చడి అయితే వేసుకోవద్దు. కొంచెము పసుపు వేసుకుందాము. తాలింపు ఇట్లా వేగితే సరిపోద్ది. మనము ఇప్పుడు ఈ తాలింపు కొంచెం చల్లగా కాగానే ఈ పచ్చళ్ళ వేసుకొని కలుపుకోవాలి. అయిపోయింది ఈ కమ్మనైన మిరప పండ్లు టమాటా పచ్చడి. ఎట్లా చేసుకునేది టేస్ట్గా ఉంటుంది, వేడి వేడి అన్నంలో అయితే టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు నచ్చితే. ఇది ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని నేను పెట్టిన వంటలు అయితే చూసి మీరు కూడా నచ్చితే చేసుకోండి. బెల్ అయితే నొక్కండి, లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట.